ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఉన్నాయి, కానీ నిజంగా అవసరమైన సమయంలో ఆసుపత్రుల్లో పనిచేస్తున్నాయా? ఇదే ప్రశ్న గత కొంతకాలంగా వారిలో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా నగదు రహిత చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స సరిగ్గా అందించకపోవడం లేదా అదనపు సొమ్ము చెల్లించాల్సి రావడం, క్లెయిమ్లకు నెలల తరబడి ఒక్కసారి సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతూ ఉండడం వంటి అనేక సమస్యలపై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాయి. కానీ ఇప్పటివరకు స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు స్పందించి ఏకంగా ఒక మెమోను నిన్న ఆర్థిక శాఖ జారీ చేసింది. మెమో కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. ఉద్యోగులు, పెన్షనర్ల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని నిన్న మెమో విడుదల చేసింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ఉన్న సాధారణ హెల్త్ స్కీమ్లా కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లకు కావాల్సిన అన్ని వైద్య అవసరాలను తీర్చే విధంగా ఈ ట్రస్టును రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇక ఆరోగ్య సేవలు కేవలం గతంలోని ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లాగా లేదా మెడికల్ రీయింబర్స్మెంట్ లాగా ఉండవు. ఇవన్నీ ఇకపై సమగ్ర ఆరోగ్య భద్రత వైపు అంటే నగదు రహిత చికిత్స కోసం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశాల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ సరిగ్గా అందడం లేదు, ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి అని అంటూ ఉండేవారు. రీయింబర్స్మెంట్ త్వరగా రావడం లేదని కూడా చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ముందుగా డబ్బు చెల్లించిన తర్వాతనే రీయింబర్స్మెంట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడం ఉద్యోగులు, పెన్షనర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేసేది. ఈ సమస్యలన్నింటినీ సరిచేయడానికి ప్రభుత్వం ముందుగా ఒక డేటా సిస్టమ్ తయారు చేయాలని ఈ కొత్త మెమోలో ఆదేశించారు. అందుకే ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడ్డ వారి వివరాలను పూర్తిగా సేకరించాలని ఫైనాన్స్ డిపార్ట్మెంటు అన్ని శాఖలకు ఈ మెమోలో ఆదేశాలను జారీ చేసింది. ఈ డేటాను IFMIS HR మాడ్యూల్లో మే 31వ తేదీలోపు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇది కేవలం డేటా సేకరణలా కనిపించినా భవిష్యత్తులో అమలు చేయబోయే పూర్తి స్థాయి హెల్త్ స్కీమ్కు ఇదే మూల స్తంభంగా మారబోతోంది. పూర్తి నగదు రహిత చికిత్సకు దీన్ని మొదటి మెట్టుగా భావించాలి. నగదు రహిత చికిత్సకు ఎవరెవరు అర్హులు, కుటుంబ సభ్యులు ఎవరు, ఉద్యోగి లేదా పెన్షనర్పై ఆధారపడిన వారు ఎవరు వంటి సమాచారం లేకుండా క్యాష్లెస్ మెడికల్ హెల్త్ సిస్టమ్ సక్రమంగా పనిచేయదు. అందుకే ఈ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పేర్కొంటున్నట్లుగా మెమోలో చెప్పారు. ఫైనాన్స్ డిపార్ట్మెంటు ప్రత్యేకించి అన్ని శాఖల కార్యదర్శులు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ అధికారులకు, పెన్షన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. డేటా సేకరణలో పొరపాటు జరగకుండా గడువులోగా పూర్తి చేయాలని హెచ్చరించింది. అంటే ప్రభుత్వం ఈసారి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా సరికొత్త హెల్త్ సిస్టమ్ను పూర్తిగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లలో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఈ ట్రస్ట్ నిజంగా ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందా, లేక ఇది కూడా మరో మెమోగానే మిగిలిపోతుందా అని వారు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అనేక హామీలు వచ్చాయి. గతంలో 2025 ఏప్రిల్లో ఇలాంటి ఒక జీవోను జారీ చేసినా వారికి మాత్రం నగదు రహిత చికిత్స ఇప్పటివరకు అందడం లేదు. అయినా ఈసారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లోనూ, పెన్షనర్లలోనూ కొంత ఆశను మాత్రం పెంచుతోంది. ముఖ్యంగా పెన్షనర్లు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలు. మొత్తం మీద చూస్తే ఇది కేవలం డాటా అప్లోడ్ ప్రక్రియ కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతను పూర్తి నగదు రహిత చికిత్సకు తీసుకెళ్లే ప్రయత్నానికి ఇది మొదటి అడుగుగా భావించాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.